నమస్తే, అమరావతి న్యూస్కు స్వాగతం. నేను రాజేశ్వరరావు. రాష్ట్రంలో ఈ ఆటో లబ్ధిదారులకు ఏదైతే కూటమి ప్రభుత్వం వేసిందో 15,000 చొప్పున, అప్పటి నుంచి మచిలీపట్నం మాజీ శాసనసభ్యులు పేరు నాని రకరకాల వ్యంగ్యాస్త్రాలు చేస్తూ వాళ్ళ యొక్క మేనిఫెస్టోలు చూపిస్తూ, ఏదో మీరు మేనిఫెస్టోలో ఇంత ఇస్తామని చెప్పారు, ఇంత ఇచ్చారు, ఇంత ఎగ్గొట్టారు, లేకపోతే ఇక్కడ దగ్గర చేసావు, ఇక్కడ వెనుకుంటూ పొడిచావు అన్నట్టు మాట్లాడుతున్నారు. ఈ విషయం మీద ఈరోజు ఆధారాలతో సహా, అంటే వైసీపీ ప్రభుత్వ హయాంలో వాళ్ళు ప్రింట్ చేసుకున్న మేనిఫెస్టో బుక్లు కానీ, లేకపోతే ఇంటింటికి పంచిన పుస్తకాలు ఏవైతే ఉన్నాయో వీటి ఆధారంగా మేము కూడా పూర్తి ఆధారాలతో మాట్లాడాలనుకుంటున్నాం అని చెప్పేసి వాళ్ళు మనతో పాటు మాట్లాడడానికి వచ్చారు. వారిలో విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబరు గుమ్మడి విద్యాసాగర్ గారు, నమస్కారం. అలాగే నా జనసేన వీర మహిళ గారు కుమారి గారు అంటారు, సీనియర్ జనసేన మహిళ సీనియర్ నాయకురాలు. నమస్తే అమ్మా. నమస్తే సార్. నమస్తే. ఏంటి సార్ ఏం జరుగుతుంది రాష్ట్రంలో? పేరు నాని గారేమో వ్యంగ్యాస్త్రాలు వేస్తున్నాడు మీరు కదా. ఆయనకు జోకర్. ఆయనకి రాజకీయం అంటే తెలియదు. వంశపరంపరంగా వచ్చిన దాన్ని ఎలా చేసుకోవాలో తెలియక మతి భ్రమించింది. మతి భ్రమించినప్పుడు ఏం చేస్తారు? ఆయన ఎవరి మీద ఒకరి మీద ఏదో ఒకటి చల్లాలి. అవాకులు చవాకులు అంటారు. ఆయన భాషలో చెప్పాలంటే క్లియర్గా సబ్జెక్ట్ మీదకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అదే సబ్జెక్ట్ మీద ఉండరు. కారణం ఏంటంటే ఆఫ్ నాలెడ్జ్, ఖచ్చితంగా ఆఫ్ నాలెడ్జ్. ఎందుకంటున్నానంటే కరెక్ట్గా మనం ఒక సెంటెన్స్ తీసుకున్నప్పుడు ఆ సెంటెన్స్ని కంప్లీట్ చేయాలి. తనకి ఉన్నటువంటి వాళ్ళు, గైడెన్స్ ఇచ్చేటి వాళ్ళు, అలాంటి వాళ్ళు. మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు పరిస్థితులు వేరు, కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి దాన్ని కోలదోసి వైసీపీకి వచ్చినప్పుడు పరిస్థితులు వేరు. వచ్చిన తర్వాత ఏమైందంటే దోసుకుందాం, లాక్కుందాం, పంచుకుందాం, ఇదే పథకం తప్ప ఇంకొకటి లేదు. అంటే ఇది వారికి ఏ విధంగా ఎక్కడి నుంచి వచ్చిందంటే వాళ్ళ నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి వచ్చింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో పుట్టి, కాంగ్రెస్ పార్టీలో పెరిగి, ఆ కుటుంబంతో తిరిగి, కాంగ్రెస్ పార్టీలో 34 ఏళ్ల పాటు కొనసాగి, ఇదే పేరు నాని గారి తండ్రి ద్వారా నేను రాజకీయాల్లోకి వచ్చి, తరువాత కాలంలో ఇతని సారథ్యంలో 12-13 సంవత్సరంలో 2012-13లో ఆయన వైసీపీ అంటే మేము కాంగ్రెస్ అని ఉండిపోవడం జరిగింది. మరి ఒక పార్టీని నేను వెళ్ళను, జగన్మోహన్ రెడ్డి దొంగ, అది అసలు ఎందుకు పనికిరాడు, ఆయన ఏంటి, సీఎం ఏంటి, ఈ దారుణం అని చెప్పినటువంటి వ్యక్తి తర్వాత నెలల్లోనే ఖచ్చితంగా తీయండి, 2013లో ఉన్నటువంటి తీయండి, రికార్డ్స్ తీయండి, వస్తాయి. ప్రెస్ మీట్లు పెట్టి కూడా జగన్మోహన్ రెడ్డి మీద బొత్స సత్యనారాయణ గారు కూడా దాడి చేశారు. ఇలాంటి వాళ్ళందరూ కూడా వీళ్ళు ఎక్కడ బయటకు వస్తాయని చెప్పి వీళ్ళ స్కాములన్నీ కలిసి తోక ముడుచుకుని వెళ్ళిపోయినటువంటి వాళ్ళు వీరు ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వాన్ని కామెంట్ చేయటం అంటే హాస్యాస్పదంగా ఉంది. ఏం చెప్పాలో తెలియదు. సంక్షేమ పథకాలు వచ్చినాయి, సూపర్ 6 క్లిక్ అయింది. ఈ సూపర్ 6లో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని కూడా అందరూ ఆదరించారు, ప్రతి ఒక్కరికి కూడా చేశారు. ఈ రోజున మేము ఉచిత బస్సు పెడితే జిల్లా వరకైనా మేమేదో సాధించామని అన్నారు. ముందే ఇలా అనౌన్స్ చేసినప్పుడే చెప్పడం జరిగింది కూటమి నాయకులు. దీని మీద మళ్ళీ రివ్యూ ఉంటుందని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చారు. దానికోసం కొన్ని బస్సులు ఏర్పాటు చేశారు. మరలా కొత్త బస్సులు తీసుకుంటున్నారు. దీనివల్ల ఆటో వాళ్ళు సోదరులు నష్టపోతున్నారు అని అంటే వారికి కూడా న్యాయం చేయటానికి మరి ఒక్కొక్కరికి 15,000 రూపాయల చొప్పున ఈ రోజున కూటమి ప్రభుత్వం వేసిందంటే దాన్ని కూడా మీరు ఏలెత్తి చూపుతున్నారంటే మీకు బ్రెయిన్ లేదనే అర్థం. ఇక మీ పార్టీ 20-25 సంవత్సరాల వరకు కూడా కోలుకునే పరిస్థితి లేదు. మీరేమీ చేయలేరు. గల్లీ లీడర్లుగా కూడా కొనసాగలేరు. 3 సంవత్సరాలు కళ్ళు మూసుకోండి మనమే వచ్చేస్తున్నాం అన్నారు కదా. ఎక్కడికి? జైలుకా? అంటే ప్రభుత్వ అధికారులు మనమే వచ్చేస్తున్నాం. ఇప్పుడు 11 ఉన్నాయి. ఈ 11 నిలుపుకోమనండి. కళ్ళు మూసుకుంటే అయిపోతే 3 సంవత్సరాలు అసెంబ్లీకి వెళ్లకుండా, అసెంబ్లీలో ఏం జరుగుతుందో తెలియకుండా ప్రజల్లోకి వెళ్ళి కార్లతో తొక్కించి, అంటే రోడ్డు మీద క్వశ్చన్ చేసినటువంటి డాక్టర్ని సుధాకర్ని ఏం చేశారండి? తర్వాత డోర్ డెలివరీ మరి చేసినటువంటి ఎమ్మెల్సీని ఈ రోజున పక్కన కూర్చోబెట్టుకుంటున్నావు అంటే దళితుడైనా లేకపోతే ఇంకేదైనా? వీళ్ళు చేసేటువంటి ఏంటి శాడిజం అండి అది. ఈ రాష్ట్రంలో 2019 నుంచి 24 వరకు కూడా ఒక అరాచక ప్రభుత్వం పరిపాలన చేసింది. ఒక్క ఉద్యోగాన్ని కూడా తీయలేని వాటి దౌర్భాగ్యం ఈ రాష్ట్రంలో ఉంది.
సంక్షేమ పథకాలు అడుగంటిపోయినాయి, సప్లాన్ నిధులు ఏమైపోయినాయో ఎవరికీ తెలియదు. అందువల్ల వీళ్ళని అసలు రాజకీయ నాయకులనే కన్నా రాజకీయ బ్రోకర్లు అంటాం కరెక్ట్ అయిన పదం అని నేను అనుకుంటున్నాను. అంటే రేపు పొద్దున గట్టిగా మళ్ళీ మీకు కూడా పడతాయేమో. పడనమండి, ఎవడైనా ఓపెన్ ఛాలెంజ్. ఆ పదం వాడినందుకు ఏది రేపు మీ మధ్య అన్ని పడతారేమో. పడనమండి, ఏముంది నాకు, మొత్తం ఓడిపోయింది అక్కడ ఉండగానే. నా దగ్గర ఏమి లేదు. 20 ఎకరాలు రాజకీయాల్లో అమ్ముకున్న కుటుంబం మాది. ఎవరి దగ్గర చిల్లిగా వాసించింది లేదు. చేసుకోమనండి, ఏం చేసుకుంటారో. వీళ్ళందరూ కూడా నిజంగా నేను చెప్తున్నాను, మొట్టమొదట నేను 2018లో తెలుగుదేశంలోకి వస్తానికి గల కారణం ఏమిటంటే, పెదబాబు గారు మనస్సాక్షిగా ఒకటే చెప్పారు, ఇంతకాలం కాంగ్రెస్ పార్టీలో ఆటుపోట్లు ఎదుర్కొంటున్నావు గనక బ్రాహ్మణయ్య గారు రమ్మన్నా నేను వెళ్ళా, కొనకళ్ళ నారాయణ అన్నయ్య రమ్మన్నా వెళ్ళా. తర్వాత పెదబాబు గారు ఒక హామీ ఇచ్చారు, ప్రతి ఒక్కరికి పనులు చేసేటువంటి, నేను కుల మత రహితమైనటువంటి పరిపాలన కోసమే చూస్తాను. నేను అంబేద్కర్ పుట్టినరోజు పుడటం వల్లే కొన్ని కార్యక్రమాలు సోషల్ సర్వీస్ అనేటువంటివి చేయటం, అవి అందరికీ నచ్చటం, ఏ పార్టీలో వాళ్ళైనా నాకు అభిమానులు ఉండటం గల కారణం ఏంటంటే, నిర్మోహమాటంగా ఏ ప్రభుత్వంలో ఉన్నా కూడా ఖచ్చితంగా ఇది చేయాలని చెప్పటమే కనుక వాళ్ళు ఏమన్నా నేను ఓకే, ఎక్కడికి వెళ్ళినా. సరే, కుమార్ గారు మాట్లాడు. వైసీపీ ప్రభుత్వ హయాంలో వాహన మిత్ర పథకంలో సుమారు 400 పైచీలకు కోట్ల రూపాయల స్కామ్ జరిగింది. ఆ స్కామ్ జరిగిన దాని ఏదైతే ఉందో దాని ఆధారంతో సహా మాట్లాడతానంటున్నారు. కుమారి గారు చెప్పండి. నమస్తే అన్న. గత వైసీపీ ప్రభుత్వంలో ఇది ప్రజలకి దగ్గరికి ఇంటింటికి వెళ్తే ఇది ఒక పుస్తకం అనేది అందజేయడం జరిగింది. అయితే ఈ పుస్తకంలో ప్రజలకు ఇచ్చిన హామీలు వాహన మిత్ర అనేసి ఇచ్చిన అమౌంట్ 2,74,000 సంఖ్య తేలింది. 1,000 మంది 770 కోట్లు ఖర్చు పెట్టామన్నారు. అయితే 10,000 చొప్పున ఇవ్వటం జరిగింది ఒక ఆటో డ్రైవర్కి. ఆ డ్రైవరు అంటే ఏమైనా వస్తుందని ఆశపడ్డే గత ప్రభుత్వంలో ప్రజలు ఆటో డ్రైవర్లు అందరూ నమ్మి ఆ ప్రభుత్వానికి ఓటు వేస్తే 10,000 చొప్పున ఇవ్వడం జరిగింది. అయితే ఈ లెక్క తేలితే 400 కోట్లు ఏమైనాయి. వైసీపీ ప్రభుత్వంలో ఇచ్చిన దాంట్లో 400 కోట్లు ఏమైనాయి ఒకసారి చూడండి. 2,74,000 మంది లబ్ధిదారులకు గాను 770 కోట్లు ఖర్చు చేశారు. మిగతా 400 కోట్లు ఏమైనాయి. 2,74,000 మందికి 10,000 చొప్పున వేసుకున్న 274 కోట్లు అవుతుంది. పోతే ఇంకా సుమారు 400 పైసలు కోట్లు. మరి వీళ్ళు వాళ్ళు ప్రింట్ వేసిందే కదా ఈ బుక్. ఇది వైసీపీ వాళ్ళు ప్రింట్ వేసిందే. వాళ్ళు స్వయంగా ప్రజల దగ్గరికి వెళ్ళి ఈ పుస్తకం ఇవ్వడం జరిగింది. మేము ఇంత ఖర్చు చేసామని 400 కోట్లు లబ్ధి చేరింది. ఇంకా ఇందులో చాలా పథకాలు ఉన్నాయి, అది తర్వాత మాట్లాడుకుందాం. మిగతా 400 కోట్లు ఏమైనాయి. ఒకటి, ఈ కూటమి ప్రభుత్వంలో వచ్చాక డ్రైవర్లకి సూపర్ శిక్ష అనే పథకంలో కూటమి ప్రభుత్వంలో ఒక్కొక్కరికి 15,000 చొప్పున ఇవ్వటం జరిగింది. 2,90,000 పైగా ఇవ్వటం జరిగితే మొత్తం తేలింది 436 కోట్లు ఇవ్వటం జరిగింది కూటమి ప్రభుత్వంలో. 15,000 చొప్పున ఇవ్వటం జరిగింది. ఇప్పుడు ఆటో డ్రైవర్లు అన్నలు చాలా సంతోషం పడుతున్నారు. గత ప్రభుత్వంలో చూసిన దానికి ఈ ప్రభుత్వంలో చూసిన దానికి చాలా సంతోషంగా, చాలా బాగా. ఎందుకంటే గత ప్రభుత్వంలో 10,000 ఇచ్చారు. ఇచ్చి ఈ చేత్త లాక్కున్నారు. లాక్కోవడమే కాకుండా ఇటు బైకులు కానీ ఆటోలు కానీ అటు వెళ్తున్నాయి అని చెప్పి ఎక్కడికక్కడ ఫోటోలు తీసేసి ట్యాక్స్లని అవని ఇవని ట్యాక్స్ రూపంలో కావచ్చు, ఇంకే ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలనేది కూడా ఇబ్బంది పెట్టారు. అయ్యో బాబా, అసలు మేము ఎందుకు ఓటేసి గెలిపించుకున్నామా అనే పరిస్థితికి ఆటో డ్రైవర్లకి కల్పించారు గత ప్రభుత్వంలో. అసలు పాలన అనేది ఏ రకంగా పాలన చేశారు? ప్రజలు సురక్షితంగా ఉండటానికి లేదన్నట్టుగా పాలన చేశారు. రావణాసుడు పాలనలా, అసలు మామూలు పాలన కాదు, రాక్షసి పాలనలాగా చేశారు గత ప్రభుత్వంలో. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత డ్రైవర్లు చాలా మంది 15,000 ఇచ్చారు. మనకి ఇప్పుడు ట్యాక్సీ అనేది ఇప్పుడు బయటికి వెళ్ళినప్పుడు ఒక తీసి ఇట్లా ట్యాక్స్ పడుతుంది అని అంటే అది న్యాయబద్ధంగా వేస్తున్నారు కాబట్టి సంతోషం వ్యక్తం చేశారు డ్రైవర్లు. అన్నారు కదా, కూటమి ప్రభుత్వం ఆటో డ్రైవర్లను వెన్నుపోటు పొడి చేసింది అంటున్నారు కదా.
నిజంగా వెనుపోటు పొడిచిందా? ఆటో డ్రైవర్లు ఎన్నిబోర్డు పడ్డం అంటే వాళ్ళు చూసే నేర్చుకోవాలి. వైసీపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని చూసి నేర్చుకోవాలి. ఎందుకంటే వాళ్ళ నాయకుడు రాగానే కార్యకర్తలు అనేది ఎవరైనా వెళ్తారు. వెళ్తున్న క్రమంలో ఆ కార్యకర్తలు ఆయన మీద అభిమానంతో ఎగబడుతుంది. ఆ కార్యకర్త ఉన్నాడా లేడా అసలు ఆయన చూడకుండా కూడా రఫా 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 అంటూ కారుతో ఎక్కించేయడం చూసాము. అది ఎన్ని ఛానల్లో మనకు వచ్చే చూసామో. అదే నా కార్యకర్తల ముందు ప్రాణాలు కాపాడుకోమనండి. ముందు ప్రాణాలు కాపాడుకుంటే కనీసం ఆ ప్రభుత్వం ఏంటిదని వాళ్ళు ఏంటంటే ప్రతి పని కూడా ఆ అన్యాయంగానే ఉంది. ఒక విమర్శలు పొద్దులేస్తే ఆ జగన్మోహన్ రెడ్డి గారు పేరు నానికి ఒక స్లిప్ పంపిస్తారయ్యా మాట్లాడని ఎవరైనా ఉన్నారా? వైసీపీ ప్రభుత్వంలో అంతమంది ఎంపీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు. ఏ నాయకుడైనా మాట్లాడతారా? మచిలీపట్నంలో పేరు నానియే మాట్లాడతాడు. ఉన్నారు కానీ విన్నాను. అంటే కొంతమంది పనికి మాలిన బ్యాచ్ని ఎంచుకుంటాడు జగన్మోహన్ రెడ్డి. వీళ్ళందరినీ ఏంటంటే ఊడ్ చేసి పక్కన పట్టేసే టైప్ అనమాట. ఈయన సంపద అంతా ఎక్కడి నుంచి తీసుకెళ్ళిపోయి అక్కడ ఇచ్చేసేయాలి, లేకపోతే వాళ్ళకి పుట్టగతులలో. కానీ ఇక్కడ ఉన్నటువంటి మంత్రి గారు చేసింది ఏంటంటే అందరినీ తనకున్నటువంటి వాగ్దాటితో భుజాల మీద చేసి నేల చూపు చూస్తే వాడి పని అయిపోయినట్లే. ఆ విధంగా చేసి ఎన్ని వేల కోట్లు ఎక్కడి నుంచి తరలిపోయినాయో. ఖచ్చితంగా ఈ వైసీపీ ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతి మీద ఇప్పటి వరకు కూడా చూస్తూ ఉంటామంటే కూటమి ప్రభుత్వంలో చాలామంది కూడా ఈ బాధపడుతున్నారు. ఎందుకు బాధపడుతున్నారంటే వాళ్ళు అధికారంలోకి వచ్చిన ఒక్క నెలలోనే మొత్తం అన్ని ప్రక్షాళన చేసుకున్నారు. మనం చేయకపోవడం కారణం ఏంటంటే ప్రజలను ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకూడదు. అందరూ ఓట్లు వేయబట్టే మనకింత మెజార్టీలు వచ్చాయి. అందువల్ల మనకి 164 సీట్లు వచ్చాయంటే ప్రజల వల్లే వచ్చినాయి తప్ప ఈ ప్రజల సంక్షేమమే మా యొక్క ప్రభుత్వ లక్ష్యం అని చెప్పని ఈ కూటమి ప్రభుత్వం చెప్పడం వల్ల దానికి తోడు తెలుగుదేశం పార్టీకి వెన్నుముక్కగా పవన్ కళ్యాణ్ గారు నిలవటం, అదే పవన్ కళ్యాణ్ గారిని డిప్యూటీ సీఎం చేసిన తర్వాత ఆయన వాగ్దాడితో కానివ్వండి, చంద్రబాబు గారితో కానివ్వండి, ఎన్డీఏ సెంట్రల్లో ఉన్నటువంటి ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చి ప్రతి ఇండస్ట్రీకి సంబంధించినవన్నీ కూడా డెవలప్ చేస్తూ ఉంటే ఇంకా వీరికి నోట్లోంచి మాట ఎలా వస్తుందండి? కుమారి గారు చెప్పినట్టు కదా, ఈ ఆటో వాళ్ళకి వాహన మిత్ర సంబంధించి గత ప్రభుత్వం 2,74,000 మందికి గాను 10,000 రూపాయలు చొప్పున వేసిన 274 కోట్లు అవుతుంది. అవును. మిగతా 400 పైచలకు కోట్లు ఏమైనా 400. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన అసలు దీని మీద ఎంత ఫోకస్ చేయలేదు? చేస్తాం, ఎందుకంటే సంక్షేమ పథకాలు ముఖ్యం. కరెక్టే. ఇంత పెద్ద భారీ స్కామ్ వాళ్ళ పుస్తకం చూస్తేనే కనపడుతుంది క్లియర్ గా. అంటే 770 కోట్లు ఖర్చు చేసామన్నాడు. అవును. కానీ అయ్యేదంతా చిన్నపిల్లలు అడిగినా చెప్తాడు, 1వ తరగతిలో అడిగినా చెప్తాడు. మందికి గాను 10,000 చొప్పున ఎంత అయిందంటే ఎవరైనా చెప్తారు. అవును. 274 కోట్లు ఖర్చు అవుతాయి అన్నాడు. కానీ వాళ్ళు ఇచ్చినంత 770 కోట్లు ఖర్చు అయింది అన్నారు. అవును. 770 కోట్లు ఎలా ఖర్చు అయింది ఏంటండి? ఇంకా మీకు తెలియదా? ప్యాకేజీలు వెళ్ళిపోతాయండి, దోసుకోవటం అని చెప్పాం కదా. ఇప్పుడు అంటే పబ్లిక్ చూడరా దీన్ని అంటే పబ్లిక్ ఇప్పుడు ఎవరికైనా పంపిస్తున్నారు ఇంటింటికి. ఇంట్లో చదువుకున్న పిల్లలు ఉంటారు కదా, అవును మమ్మీ ఇంత ఖర్చు ఎంత అయింది అన్నాడు, ఇంత అన్నారు, దీనికి కుదరట్లేదంటే ఎవరు అడగరా? అడిగినా కూడా ఏంటంటే ముయించేటువంటి వాగ్దాటి కలిగినటువంటి పనికిమాలిన బ్యాచ్ ఒకటి ఉంది కదండి. అంటే 3 మెంబర్స్ స్క్వాడ్ అని ఒకటి ఉండేది ఇంతకుముందు. అది నాని క్యూబ్ అనేవాళ్ళు, మీకు తెలుసో లేదో. ముగ్గురు నాని అంటే మీకు తెలుసు, ఇక్కడ ఒక నాని, గుడివాడ ఒక నాని, ఇంకొక నాని. అర్థం కాలేదా రాజేశ్వరరావు గారు? అందువల్ల ఏమవుతుందంటే ఇక్కడ ఈ సంక్షేమ పథకాలను చూసిన తర్వాత ఫస్ట్ మేము ఫోకస్ పెట్టింది ఏంటంటే, నాకు తెలిసినంత వరకు కూటమి నాయకులు ఒకటే డిసైడ్ అయ్యారు, కక్ష సాధింపు కాదు, ప్రజా సంక్షేమం కావాలి, ప్రజల యొక్క స్థితిగతులు మారాలి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని, దేశంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని ఖచ్చితంగా అంచనా వేసి జిఎస్టీ విషయం మీద కూడా పోరాటం చేసింది కూడా ఈ కూటమి ప్రభుత్వం అని తెలుసుకోవాలి ముందు. అందుకని జిఎస్టీ పైనుంచి కిందకి దిగి వస్తాకి సామాన్య ప్రజలకి అందుబాటులోకి సరుకులు కానీ ఏమైనా కానీ నిత్యావసర సరుకులతో పాటు అన్ని రకాలైనటువంటి వాటి మీద బెనిఫిట్ రావడం జరిగింది. అది కూటమి ప్రభుత్వం ఘన విజయం. అది ఇలా వచ్చిన తర్వాత ఎవడైనా ఏదో ఒకటి చెల్లాలని చూస్తాడు, కానీ మీరు చేశారు అని అప్రిషియేట్ చేసేటువంటి విధానం లేదండి. అది దాదాపు 30 సంవత్సరాల క్రితం నాడే చచ్చిపోయింది. అది
నైతిక బాధ్యత వహించి రాజీనామా చేసేవాళ్ళు. ఉదాహరణకి బియ్యం స్కామ్కి సంబంధించి స్కామ్ చేసామని డబ్బు కడతామే కదండి. మరి ఆ డబ్బు కట్టినప్పుడు దొంగే కదండి. మరి దొంగగానే ఊళ్ళో ఉంచితే ఏం చేస్తాడండి? దోపిడీలు చేస్తాడు, దౌర్జన్యాలు చేస్తారు, గంజాయి బ్యాచ్లను పెంచుతారు. మరి మీకు తెలుసు ఆబ్కారీ కేసు ఎంత పెద్ద కేసు అండి. అవునండి. ఇప్పుడు వాళ్ళు మేనిఫెస్టో మేనిఫెస్టోనే అని చెప్పి చూపించి మరి మీరు మాట్లాడుతుంటే మీరు దాన్ని ఎందుకు ఖండన చేయట్లేదు? చేస్తాం, ఎందుకంటే మాకు కూడా టీడీపీలో కానీ అటు జనసేనలో కానీ ఎవరు కూడా దాని మీద చేస్తాకి ప్రణాళిక సిద్ధమైంది. రాజేశ్వరరావు గారు, ఇదే స్టూడియోలో మీ ముందే వీళ్ళ చిట్టా మొత్తం విప్పేటువంటిది రోజు వచ్చింది. శాండ్ దగ్గర నుంచి మొడాలో జరిగిన అన్యాయాల గురించి ఇవన్నీ కూడా మొత్తం వస్తాయి, అన్నీ వస్తాయి. వాళ్ళ కాలంలో పెట్టినట్టు ఉద్యోగులను కూడా మేము తీయకుండా ఉంచామంటే మానవతా దృక్పథంతోనే ఉంచాం, కానీ లేకపోతే ఆ 10,000 12,000 వాళ్ళ జీవితాలు ఇబ్బంది పడతాయి అని చెప్పని వాళ్ళని తీయలేదు మేము. మా ప్రభుత్వం అలాంటిది. వాళ్ళు వచ్చిన వెంటనే తీసివేయటం జరిగింది. ఈ పని చేసే వాళ్ళని కూడా ఇళ్లలో పనులు కూడా చేయించుకునేటువంటి పరిస్థితి ఉంది. రాజేశ్వరరావు గారు, మీకు తెలుసు కూడా జర్నలిస్ట్గా మీరు మమ్మల్ని ఇదే క్వశ్చన్ చేస్తున్నారు. పాపం పండింది, ఇంకేమీ లేదు. ఏ చెట్టు అయినా జీవితకాలం కొంతే ఉంటుంది. ఈ డైలాగ్ చిన్నప్పుడు చింతనున్నా సార్, పాపం పండింది అంటే పుట్టినకాడ చదివే మాటలు. ఇది 2025 కదండి. ఎప్పుడో షిప్ వస్తుంది అని చెప్పి నిరాహార దీక్షలు చేసిన వాళ్ళు నేను ఒకడిని. లాస్ట్ వరకు ఉన్నది నేనును కమ్యూనిస్ట్ పార్టీ సుబ్రహ్మణ్యం అని ఒక ఆయన, మేమిద్దరం లాస్ట్ వరకు ఉన్నది అనౌన్స్ చేసేటప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి చేశారు. అప్పుడు చేసాం కాంగ్రెస్ పార్టీ నుంచి. కాంగ్రెస్ పార్టీలో ఎస్, అప్పటి నుంచి అండి పార్టీ నా పుట్టుకే కాంగ్రెస్ పార్టీ. 18లో వీళ్ళు ఇచ్చేసే అరాచకాలు, ఎంతకాలం పార్టీ కార్యకర్తలుగానే ఉంచడం, పదవులు ఇచ్చేటప్పుడు నోరున్న వాడికి పదవి ఎవరు, కాళ్ళు పట్టుకున్న వాళ్ళకి పదవులు ఇచ్చేటువంటి బ్యాచ్ ఉన్నప్పుడు మీకు తెలుసు కదా. మచిలీపట్నంలో 1982 నుంచి చూస్తూనే ఉన్నాను. సెకండ్ వన్ ఉన్నాడు అందరూ కాంగ్రెస్ పార్టీలో. చెప్పండి మీరు, గుండె మీద చేసుకుని ఎవరున్నారు? ఎవరో లేరు. ఎవరని అంటే వాళ్ళని ఏదో మచ్చిక చేసుకోవడం తప్ప ఇంకోటి ఉందా? హయ్యర్ ఎడ్యుకేషన్ ఉందా? చెప్పండి. పదవులు ఇచ్చిన వాళ్ళ క్వాలిఫికేషన్లు ఏంటండి ఇంతకు ముందు? చెప్పండి మీరు. బిలో 10th క్లాస్. మీరు ఇచ్చిన పదవులన్నీ కూడా బిలో 10th. ఓపెన్ ఛాలెంజ్. ఎవరన్నా కాదు మేము 10th దాటిన వాళ్ళు ఉన్నామని చెప్పమనండి గుండె మీద చేసుకుని. అందువల్ల రాజకీయం అనేటువంటిది ప్రజలు ఎప్పుడైతే నోటుకు ఓటు అనే పద్ధతిని పక్కన పెడితే స్వచ్ఛమైన ప్రజాస్వామ్యం తేవాలన్నదే కోరికతో ఉన్నాం. మొన్న కూడా మేము, ఎందుకంటే ఈ అరాచక పాలన అంతం చేయాలి అంటే ఏం చేయాలి అనుకుంటే మేమున్నాం. పవన్ కళ్యాణ్ గారు ఒకే మాట చెప్పారు, నాకు పదవి ముఖ్యం కాదు, ప్రజల సంక్షేమం ముఖ్యం, ప్రజల ఆర్తనాదాలు చూశానని చెప్పి రోడ్డు మీద బైఠాయించి మరి చంద్రబాబు గారికి వెన్ను తట్టినటువంటి మరి పవన్ కళ్యాణ్ గారిని ఎంత అప్రిషియేట్ చేసినా తక్కువే. ఓకే, మరి గారు మీరు వచ్చిన ముందు అన్నారు ఇట్లా పేర్నాని గారు బాలసారి గారిని కూడా బాగా విమర్శిస్తున్నారండి. మరి ఈ విషయం కూడా మాట్లాడేది ఏం చేశారు? అసలు జరిగింది వాళ్ళిద్దరి మధ్య? బాలశౌరి గారు ఎప్పుడు నియోజకవర్గంలో ఉన్న ప్రజలకి, నియోజకవర్గానికి అభివృద్ధి పనులు చేయాలని ఎప్పుడు ఆ బాటగా వెళ్తూ ఉంటారు. ఎక్కువగా వెళ్తూ ఉంటారు అన్నమాట, అభివృద్ధి చేయాలని. అభివృద్ధి చేసే క్రమంలో ఈ పేర్నాని అనే వ్యక్తికి నచ్చదు. ఎందుకంటే ఎవరైతే అభివృద్ధి చేస్తూ ఉంటారో, ప్రజలకి ఎవరైతే మంచి చేస్తూ ఉంటారో అలాంటి వ్యక్తులు అంటే ఈయనకి నచ్చరు. గతంలో మరి పవన్ కళ్యాణ్ గారి గురించి ఎన్నో విమర్శలు చేసింది విన్నాం మనం. ఎన్నో మాటలు మాట్లాడేవారు. ఆయన స్థాయి మించి మాట్లాడేవారు. పవన్ కళ్యాణ్ పేరు ఎత్తడానికి సరిపోతాడా పేర్నాని? సరిపోడు. కానీ కాపులు అంటే కాపుల్లోనే అలా మాట్లాడుకోవాలని ఏమైనా రూల్ ఉందా? అందరం ఒకటే. పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు, మన కులం కాదు, మతం కాదు, అన్ని మనందరం ఒక మనుషులు. మనం మనిషిగా పుట్టాం, మనుషులకి ఏం చేయాలి అనే దిశగా మనం వెళ్ళాలి అనే ఇదితో పవన్ కళ్యాణ్ ఉంటారు ఎప్పుడు. ఆయన సిద్ధాంతాలు, భావాలు, జావాలు బాగా ప్రజలందరికీ నచ్చాయి కదా. ఈ రోజు ఎంత భారీ ఎత్తుగా వచ్చి ఓటేయడం వేసి ఎన్నుకున్నారు. డిప్యూటీ సీఎం అయ్యారు, బాబు గారు సీఎం గారు అయ్యారు. ఎందుకు అయ్యారు? కొడ ప్రభుత్వం ఎందుకు వచ్చింది? ప్రజలకు నచ్చాయి కదా. అయితే బాలశౌరి గారు ఎప్పుడు అభివృద్ధి పనులు చేసుకుంటూ పోర్ట్ కావచ్చు, మెడికల్ కాలేజీ కావచ్చు, మెడికల్ కళాశాల కావచ్చు, 6 lanes. ఈరోజు మన పోర్ట్ నుంచి హైదరాబాద్ వెళ్ళడానికి 2.5 గంటలు 3 గంటల్లో మనం చేరుకునే ఇదిగా రూట్ని ఏర్పాటు చేస్తున్నారు. అలాంటి మంచి పనులు చేస్తున్నారు బాలశౌరి గారు. అంటే బాలశౌరి గారి పేరు అంటే ఆయనకి ఎందుకు మరి అంత వణుకు నాకు అర్థం కాదు పేర్నానికి.
ఎందుకు భయపడతాడు? మరి ఆయన ఒక ఎమ్మెల్యేగా ఉండి నియోజకవర్గం ఉన్న ప్రజలకు మంచి చేస్తూ ఉంటే అందరూ మెచ్చుకుండేవారు. కానీ అది కాదు, ఎవరైతే మంచి చేస్తారో వాళ్ళ టార్గెట్ చేయడం ఎందుకు? గతంలో నేను జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు 2014లో స్థాపించినప్పుడు కానించి నేను ఫస్ట్ కూడా జనసేన జెండా పట్టుకొని మా వార్డులో తిరిగేదాన్ని. ఒక సామాన్యమైన మహిళలు నేను తిరుగుతూ ఉన్నప్పుడు ఎవరు అమ్మాయి బలోపేతం చేసేస్తుంది వాటిలో నేనే అనమాట. ఎవ్వరూ లేరు, సింగిల్ గా ఎవ్వరు రాలా. నేను ఒక్కరిదాన్నే ధైర్యంగా తిరిగేదాన్ని. తిరుగుతుంటే ఎవరన్నా నా బయోడాటా, నా ఫోన్ నంబర్ ఎవరు ఏంటని తెలుసుకోవాల్సిన అవసరం ఏముంది? ఒక వేరే మహిళ మీద నువ్వు ఎవరు ఏంటని టార్గెట్ చేసావు. పవన్ కళ్యాణ్ గారి మీద టార్గెట్ చేయవా? లేకపోతే బాలశౌర్య గారి గురించి అనకుండా ఉండవా? ఎవరి గురించి అనుకోను. నేను మొన్న ఈ మధ్య కాలంలో బండి రామకృష్ణ గారిని కూడా విమర్శించావు. చీర కట్టుకోవాలి అది అని. మీ కార్యకర్తల చేత అంత నీచంగా మాట్లాడేవే. నీచంగా ఎందుకు రాజకీయం చేస్తున్నావు? ఎందుకు? రాష్ట్రంలో మొత్తం మీద అంటే అటు శ్రీకాకుళం నుంచి వేసుకుని ఇటు అనంతపురం వరకు ఎక్కడ కూడా వైసీపీ తరఫున మాట్లాడటానికి ఎవరు లేరు. ఎందుకంటే ఈయనొక్కడే ఉన్నాడు. ఈయనొక్కడే మరి అసలు 11 సీట్లు అలా పడిపోవడానికి కారణం పేరు నాని. నిజం చెప్పాలంటే ఆ జగన్మోహన్ రెడ్డి గారికి ఏం తెలియదేమో. ఈయన చెప్తూ ఉంటాడు, ఈయన సలహాలు ఆయన చెప్తాడు, ఆయన సలహా ఈయన తీసుకుంటాడు. 11 సీట్లు పరిమితం అయిపోయాడు. ఇలాగే జగన్మోహన్ రెడ్డి పేరు నాని మాట సలహాలు వింటూ ఆయన మాటలు ఈయన వింటూ ఉన్నాడు అనుకో, ఒక సీటు కూడా ఉంటుందో ఉండదో తెలీదు. 11 కాలు ఒకటికి దిగతారిపోద్ది. అంతే వీళ్ళ పరిస్థితి. రాజకీయం అంటే ఎలా ఉండదు? ఉన్నతగా చేయాలి. ఉన్నతమైన రాజకీయం చేయండి, ప్రజల్లోకి వెళ్ళండి, ప్రజల కష్టాలు తెలుసుకోండి. ఉన్నతగా మాట్లాడు. సంస్కారం ఈయనలాగా మాట్లాడతాడు పేరు నాని. ఎందుకు మాట్లాడతావు? మాట్లాడలేక మాకు పద్ధతి ఉంది. మా పవన్ కళ్యాణ్ గారు మాకు ఒక పద్ధతికి వెళ్ళండి, మాట్లాడకూడదు అని మాకు ఒక సిద్ధాంతాలు నేర్పించారు. కానీ ఇలాంటి మచిలీపట్నంలోనే ఇలాంటి పేరు నాని మాట్లాడుతూ ఉంటే ఎంత కోపం రాళ్ళను కూడా, ఎంత ఆవేశం రాళ్ళను కూడా ఈయన మాటలకు అట్లా వచ్చేస్తాయి అన్నమాట. ఇంకొకసారి కానీ బాలశౌరి గారి గురించి కానీ, మా అన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ, బండి రామకృష్ణ గారి గురించి కానీ మాట్లాడితే మాత్రం పేరు నానికి ఊరుకుండేది లేదు. మామూలుగా కాదు. ఈసారి నోటంట మాత్రం మా అన్న బాలశౌర్య గారి గురించి మాట్లాడితే పేరు నాని నీకే చెప్తున్నాను, నీకు తోలు తీసి వెండ పెట్టేస్తాం, కారం రాసి ముందే చెప్తున్నాం. ఎందుకంటే నువ్వు నోరు అదుపులో పెట్టుకో. ఎందుకు మాట్లాడాలి? బాలశౌర్య గురించి మాట్లాడా అర్హత నీకుందా? అసలు పక్కన నించోగలవా? నీకు అర్హత ఉందా? నీ స్కామ్లు ఏంటి? నువ్వు ఎలా వచ్చావు? నువ్వు రాజకీయం భవిష్యత్తు లేనప్పుడు నీ లోన బండికి నీ పక్కన జోబీలో నుంచి కార్యకర్త జోబులో నుంచి 10 రూపాయలు తీసుకొని బండి పెట్రోల్ కొట్టించుకొని నీ ప్రయాణం సాగింది. ఈ రోజు 5,000 కోట్ల సంపద ఎలా వచ్చింది? ఎలా వస్తుంది? నెలలకు లక్షల్లో కోట్లలో నీకు సంపద. బోకర్ పనులు చేస్తుంది నువ్వు కదా. ఏం మాట్లాడుతున్నావు బాలశౌర్య గారి గురించి? బోకర్ పని చేస్తున్నారా? బోకర్ పనులు చేస్తుంది నువ్వు. పోర్టు పనుల్లోనూ కమిషన్ తీసుకొని బోకర్ పని చేస్తుంది నువ్వు. ఎన్ని బోకర్ పనులు చేస్తావు? ఈ రోజు కూటమి ప్రభుత్వంలో చుట్టూను మచిలీపట్నంలో ఎంత క్లీన్ గా ఉంది. గత ప్రభుత్వంలో ఏం చేస్తారు మీరు? డ్రైనేజీలు తీసి షాపుల ముందే వేస్తే షాపుల్లోకి వెళ్ళాలన్నా, మార్కెట్కి వెళ్ళాలన్నా, రోడ్డు అంటే వెళ్ళే వాళ్ళకి కూడా, వాహనాలకు కూడా చాలా ఇబ్బంది పడేది. ఆ డ్రైనేజ్ తీసి అదంతా మురికి అక్కడే వదిలేసేవారండి. ఇప్పుడు చూడండి కూటమి ప్రభుత్వం ఎంత నీట్ గా ఉంది. ఇంకా డెవలప్ అవుతుంది ఇప్పుడిప్పుడే కదా. ఈ విషయానికి వచ్చే ఇప్పుడు రోడ్లు పక్కన ఉన్న కోట్లు కానీ లేకపోతే కొంతమంది ఆక్యుపై చేసి ఏదైతే ఉన్నారో ఈ కూడా ఖాళీ చేస్తేనే ఇంకా నీట్గా ఉంటుంది. అంటే రైతు బజార్ తీసుకోండి, సపోజ్ రైతు బజార్ లోపల పార్కింగ్ ఉందా? పార్కింగ్ లేదు. బయట కోట్లు ఏదైతే ఉందో వాటిని ఖాళీ చేపిస్తే కనుక అప్పుడు రైతు బజార్కి వెళ్ళే లోపలికి దిశగానే వెళ్తుంది. కొంచెం మంచిగా చేపించాలి అని అంటే మంచి అయితే మంచి అని చెప్పుకోవాలి, చెడు అని చెప్పుకోవాలి. ప్రజలకు ఇబ్బంది పడేటట్టుగా ప్రభుత్వం ఎప్పుడు నిర్ణయం తీసుకోదండి. ప్రజల మంచి కోసమే ఏ నిర్ణయం తీసుకున్నా కూటమి ప్రభుత్వం, బాబు గారైనా, మా అన్న పవన్ కళ్యాణ్ గారైనా, ఏదైనా సరే, ఎవరైనా సరే. మరి ఈయన చేసిన కుట్రలు అన్నీ మరి గత ప్రభుత్వంలోనూ కొల్లి రవీంద్ర గారిని మర్డర్ కేసు ఎందుకు పెట్టారండి? ఈయన చెప్పమనండి. 10 కేసులు పెట్టేసి ఆయన్ని, కొల్లి రవీంద్ర గారిని స్టేషన్ లో పెట్టి 10 పోలీసులు ఏంటి? ఎందుకని? నువ్వు ప్రభుత్వంలో ఉంటే నువ్వేం చేయాలి? నీ పనులు ఏంటి? నియోజకవర్గ అభివృద్ధి పనులు కదా చేయాలి. అవి మానేసి
ఎంపీ బాలశౌరి గారు కావచ్చు, ఎంతసేపు వీళ్ళు టార్గెట్ చేయటమే. ఇదేనా పేరు నానికి ఇది తగ్గిద్దా చెప్పండి? సాగర్ గారు చెప్పండి. డివిఎంసీ సారీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ మెంబర్ అయ్యారు కదా, అవును. ఈ మెంబర్ అయిన కాడి నుంచి మీకు ఏమన్నా ఫిర్యాదులు ఏమైనా వచ్చినాయా? వినతులు కానీ ఫిర్యాదులు కానీ, లేకపోతే వచ్చిన వాటిలో మీరేమన్నా అంటే వాటిని పరిష్కరించడం కానీ ఏమైనా జరిగిందా? ఓకే, ముందుగా నేను గర్విస్తున్నా, ఎందుకంటే ఈ పదవి నాకు వద్దు అన్న. 10 రోజులు తీసుకోవాలా, మంత్రి గారు తీసుకోమన్నారు, సార్ నాకు వద్దన్న. అసలు ఒక కులానికి సంబంధించి నేను చేయనన్నా. ఎప్పుడు ఎస్సీ సెల్లో పనిచేయాల. స్టేట్లో కూడా నేను ఆర్గనైజింగ్ సెక్రటరీ జనరల్లో చేశాను కాంగ్రెస్లో. స్టేట్ కూడా ఎస్సీ సెల్ ఇస్తే నాకు వద్దన్న తెలుగుదేశంలో. మంత్రి గారు చూసి ఇంకా దీనికి నేనే కరెక్ట్ అని చెప్పి ఒకటే మాట ఇచ్చారు, సాగర్ గారు నా మాట వినండి, మీరు ఖచ్చితంగా దీనికి న్యాయం చేస్తారు అన్నారు. అంతకుముందు ఏంటంటే టీ బిస్కెట్కి వెళ్ళేవాళ్ళు డివిఎంసీ మెంబర్స్ అనేవాళ్ళు. సరే, నేను తీసుకున్న తర్వాత మొట్టమొదటిసారిగా ఫస్ట్ టైం కలెక్టర్ గారి మీటింగ్లో ఉండగానే ఒక ప్రకాశం జిల్లా అక్కడ ఎవరైతే ఈ బాధితులు ఉన్నారో వారు కోర్టుకు వచ్చేటప్పుడు బస్ ఛార్జెస్ కూడా ఇచ్చేవాళ్ళు. మచిలీపట్నంలో అది రైజ్ చేశాను. ఎందుకు ఎవరు ఈ జిల్లాలో, కృష్ణా జిల్లాలో అంటే కలెక్టర్ గారు అది కాదండి నాకు తెలిసినంత వరకే అంటే, వెంటనే గుంటూరు జిల్లాకు సంబంధించి ఎస్పీ గారు ఏం చెప్పారంటే గుంటూరు జిల్లాలో కూడా ఇవ్వలేదు అన్నారు. తర్వాత నేను అది రైజ్ చేశాక ఇప్పుడు ఛార్జెస్ ఇప్పిస్తున్నా. ఫస్ట్ అది నేను చేసినటువంటిది. సెకండ్ వన్ వచ్చేటప్పటికి ఏంటంటే ఎంతో కీలకమైంది. మీకు తెలుసు, మచిలీపట్నంలో ఏ పార్టీలోనైనా కానీ తప్పు చేసిన వాడికి శిక్షించాల్సిందే అనేటువంటిది ఖచ్చితంగా జనసేన పార్టీని అభినందిస్తున్నాను. ఎందుకంటే వాళ్ళ పార్టీలో ఒక వార్డు ఇన్ఛార్జ్ దౌర్జన్యం చేశాడని, డ్యూటీలో ఉన్న హోంగార్డును కొట్టాడని, మరి కానిస్టేబుల్ మీద కూడా దౌర్జన్యం చేయడం జరిగిందని చెప్పి తెలిసింది. వెంటనే ప్రతిపక్షమే కాదండి, స్వపక్షమే, అటు తెలుగుదేశము ఇటు జనసేన కలిసి ఏం చేశాయంటే వెంటనే అతని మీద మేమేమి చెప్పకుండా తెలుగుదేశం ఈ క్రమశిక్షణా సంఘం అతన్ని సస్పెండ్ చేసింది. అప్రిషియేట్ చేసాం. ఎందుకంటే ఎలాంటి వాళ్ళైనా కానీ ఒక సామాన్య కార్యకర్తగానే ఉండాలి, కానీ దౌర్జన్యాలకు రాకూడదు. ప్రజల్ని దానికి తోడు ఉద్యోగం చేసుకునేటువంటి ప్రభుత్వ ఉద్యోగం మీద చేసుకోవడం అనేది నేరం కనుక అతన్ని హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అతని దగ్గరికి వెళ్ళి కూడా కొంత మంతనాలు జరిపారు. అట్రాసిటీ పెట్టండి, మిమ్మల్ని కులమెత్తి తిట్టారని. నిజంగా అతను ఎస్సీ క్యాండిడేట్, ఈ కొట్టిన అతను బీసీ క్యాండిడేట్. అట్రాసిటీ పెట్టచ్చు అంటే ఏంటి? అట్రాసిటీ పెట్టగానే బెయిల్ తెచ్చేసుకుని వచ్చేద్దామని చెప్పి వీళ్ళ ఆలోచన. కొంతమంది రెచ్చగొట్టారు, వెళ్ళారు. అసలు వీళ్ళకి సంబంధం ఏంటండి? అసలు వీళ్ళ పార్టీ ఏంటి, వీళ్ళేంటి? వెళ్తే జనసేన వెళ్ళాలి, లేదా టీడీపీ వెళ్ళాలి, లేదా బీజేపీ వెళ్ళాలి. వెళ్ళారు. అతను ఒకటే చెప్పాడు, హోంగార్డ్, అయ్యా నన్ను కులమెత్తి తిట్టలేదు, నా మీద దౌర్జన్యం జరిగింది, నన్ను దండం పెట్టినా వదలలేదు, కొట్టేశాడు అని చెప్పి అన్నారు. నేను వెళ్ళాను. వెళ్ళగానే వాస్తవం చెప్పు అన్నా. అప్పుడు అన్నాడు, సార్ మరి నాకు జరిగింది ఇది అన్నాడు. కులం ఎత్తి తిట్టాడా అన్న? లేదు సార్ అన్న. ఓకే, ఇదే మాట మీద ఉంటావుగా, ఎవడొచ్చినా కూడా కులం ఎత్తి తిట్టారు అని చెప్పి అట్రాసిటీని అబాస్పాలు చేయొద్దు నువ్వు అన్న. నీకు జరిగిందే చెప్పన్నా. ఖచ్చితంగా చెప్పాడు అతను, నిలబడ్డాడు. మళ్ళీ ఇతను డిశ్చార్జీ చేయటానికి ఎంతమంది ప్లాన్లు వేశారండి, అంటే బెయిల్ తీసుకోవడం కోసం. తగ్గకుండా డిశ్చార్జ్ అంటే అది కూడా ఖచ్చితంగా సూపరింటెండెంట్ గారితో మాట్లాడి రిక్వెస్ట్ చేసి అమ్మ తగ్గలేదు అనగానే ఆమె ఉంచడం వల్ల అతను ఇంకా మెడికల్గా కొంచెం ఇబ్బంది. అతనికి వచ్చే 12,000 13,000 జీతం హోంగార్డ్ ఎలా బతుకుతాడండి? అందుకే ఇక్కడ ఉన్నటువంటి కొన్ని దళిత సంఘాలు కూడా అతనికి కొంత అమౌంట్ కూడా కలెక్ట్ చేసి ఇవ్వటం, దాన్ని అప్రిషియేట్ చేస్తున్నాను. అందువల్ల ఏ పార్టీ అన్నది కాదు, ఎవడైతే దౌర్జన్యానికి దిగుతాడో వాడి గుండెలో గుణపం దింపేటువంటి ఈ యొక్క ఐకమత్యమే ఈ కూటమి ప్రభుత్వ లక్ష్యం. ఇది సెకండ్ విజయం నాది. రేపు మాకు డివిఎంసీలో ఉంది, వెయిట్ అండ్ సీ. అది ఇంకా చాలా పెద్దది. అక్కడ ఏం చెప్తానో ఏం చేస్తానో రాజేశ్వరరావు గారు మళ్ళీ మీరే పిలుస్తారు, అందువల్ల ఇప్పుడే చెప్పను, అది సీక్రెట్. ఇదండి సందర్భం వచ్చింది కాబట్టి ఇది సబ్జెక్ట్ కాకపోయినా కానీ చెప్తున్నాను.
ఈ స్త్రీ శిశు సంక్షేమ శాఖ కార్యాలయంలో సునీత నాకు ఆ పేరు తెలియదండి. సునీత ఆ కార్యాలయం నుంచి ఎవరైతే ఫోక్సో కేసులు అంటే చిన్నపిల్లల మీద ఫోక్సో కేసులు అవుతాయి కదండి, అవును ఈ ఫోక్సో కేసు బాధితులకి వెంటనే వాళ్ళకి పరిహారం ఇవ్వాల్సింది ఉంటుంది. అవును అది అందట్లేదంట. అవునా మా దృష్టికి వచ్చింది. అయితే ఈ రేపు ఎల్లుండి మీరు వస్తారు కదా, ఇప్పుడు ఒకసారి మాట్లాడదాం అన్నా కానీ ఆ తర్వాత అది నేను మర్చిపోవడం జరిగింది. అది ఒకసారి చూడండి. నాకు డీటెయిల్స్ ఇవ్వండి, నేను కలెక్టర్ గారి మీద పెడతాను. ఫోక్సో కేసులు ఎవరైతే బాధితులు ఉంటారో, ఫోక్సో కేసు సంబంధించిన బాధితులు, అట్లాగే వాళ్ళకైతే కనుక పరిహారం అందట్లేదు. ఓకే, ఆ పరిహారం కూడా అందులో రాసుకుని అవన్నీ కూడా పక్కదో పట్టిస్తారో తెలుస్తుంది. ఒక్కసారి ఎంక్వైరీ చేయండి. అసలు అట్లాగే ఎంక్వైరీ చేసి నేను చెప్పింది నిజమా కాదా అని చూసి దాన్ని బట్టి ఖచ్చితంగా ఎవరైతే ఇట్లా ఇటుకి పాల్పడుతున్నారో ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఓకే, ఖచ్చితంగా అది నేను నాకు సంబంధించే కనుక నేను తీసుకుంటాను. దానితో ఫోక్సో కింద ఎవరైనా కూడా కలెక్టర్ ఫస్ట్ పర్సన్ ఆయనే, తర్వాత ఎస్పీ గారి సారథ్యంలో జరుగుతుంది ఇన్వెస్టిగేషన్. ఏంటి ఏం జరిగిందని ఏంటి డిఎస్పీ గారు వీళ్ళందరూ ఉంటారు. నేను ఎలా అనుకోవాలి, ఇంకోటి అమ్మాయి సునీత అనేటువంటి అమ్మాయికి ప్రమోషన్ ఇవ్వకుండా ఎగ్జామ్లో ఏదో అవినీతి జరిగింది అది అనుకున్నాను. ఓకే, ఎవరైతే బాధితులు ఉంటారో అలాగే పరిహారం అదైతే ఇవ్వట్లేదు. అలాగే మీరు కూడా ఒక బాధితులే. మీ బాధ్యత మీరు ఎప్పటి నుంచో పోరాడుతున్నటువంటి ఒక అంశం ఉంది, దాన్ని రేపే క్లియర్ చేస్తాను, మీకు ప్రామిస్ చేస్తున్నా. మీకు సంబంధించినటువంటి విషయం అది, మీ వ్యక్తిగా కాదు, మీ సమూహానికి సంబంధించినది. అది మిగిలిన కూడా చెప్పను, ఎందుకంటే మళ్ళీ లేనిపోయిన మీ మీద గెడ్లేస్తారు. అందుకని ప్రతిపక్షానికి ఏ పని లేదు కనుక చాయ్ బిస్కెట్ వాలా బ్యాచ్ అంతే తప్ప ఇంకోటి ఏం లేదు. కొంతమంది సోదరులారా, మీ అందరికీ ఒకటే చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి, కులాలు కూడిపెట్టవు, మతాల మనల్ని ఏ రోజునైనా కూడా వెంటాడి వేధించి చంపాలి అనే ఆలోచన చేస్తాయి అనుకుంటున్నారు. కానీ మత సామరస్యాన్ని కాపాడుకోండి. ముఖ్యంగా కొన్ని కులాల్లో ఐకమత్యం లేదు, పార్టీలు అని చెప్పి గొడవలు చించుకోకండి. ప్రతి పార్టీలో కూడా కార్యకర్త అనేవాడు ప్రతి కులానికి సంబంధించిన వాడు ఉంటాడు, నాయకుడు ఉంటాడు. అందువల్ల మీ అందరూ సంయమనం పాటించి నిజాన్ని నిర్భయంగా మీరు ఉన్న రోజునే ఈ మచిలీపట్నం నుంచే బిగిన్ చేసి రాష్ట్ర స్థాయిలో దేశ స్థాయికి వెళ్ళేటువంటి ఆలోచన మీరందరూ చేయండి. ఈ రాజకీయాలకు అడ్డ మచిలీపట్నం అని చెప్పి 1604 నుంచి ఇంగ్లీష్ వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి కూడా మన ఐకమత్యం ఏంటో మనమేంటో అనేటువంటిది చారిత్రకమైనటువంటి బందర్ని పాడు చేసినటువంటి చాలామంది ఉన్నారు. అందువల్ల నిజంగా కులాల కొంపటి అనేటువంటి ఆలోచన వస్తే ఈ మచిలీపట్నాన్ని పాలించగలిగింది ఒకే ఒక కులం. కానీ ఆ కులం కాకుండా ఇంకొక కులం ఎన్నిసార్లు ఎందుకు గెలిచింది, ఎన్నిసార్లు మంత్రులు ఎందుకు అయ్యారు, అది ఆలోచించండి. కనుక కులాల విభజన అనేటువంటిది ఖచ్చితంగా తప్పు. వాటి మీద తప్పనిసరిగా ఒక్కోసారి డిబేట్ చేద్దాం. అయితే చివరిగా ఈ 400 కోట్ల రూపాయలు ఏదైతే స్కామ్ జరిగింది అన్నారో దీని మీద ఏం చెప్పదలుచుకున్నారు చివరిగా? ఇమీడియట్గా ఈ 436 కోట్లు సుమారుగా, అంటే 35 పాయింట్ ఎన్నో వస్తుంది, 435.85 కోట్లు అనుకుంటుంది సుమారుగా. ఈ ఖచ్చితంగా ప్రభుత్వానికి సంబంధించి, అంటే ప్రజల సొమ్ము గనక, ప్రజల్ని పిండి పిప్పి చేసి మీరు ఇవి ఇచ్చామని చెప్పారు గనక, ఎవరైతే దీన్ని తిన్నారో ఇమీడియట్గా మీరు వీటిని కలెక్ట్ చేసేటువంటి విధానం మా కూటమి ప్రభుత్వం చేయిస్తాము. ఖచ్చితంగా మా మంత్రి గారు కూడా దీని మీద కూడా ఆలోచన చేసి ఉన్నారు. అలాగే బాలశౌరి గారు అంటే నాకు చాలా గౌరవం. 2004లో పరిచయం. ఆయన తెనాలి ఎంపీగా పోటీ చేసే టైంలో నేను 2004 నిడుమూల ఎమ్మెల్యేగా టికెట్గా అప్లై చేశాను, అప్పుడు పరిచయం. తర్వాత సార్ అటు వెళ్ళిపోవటం, ఎందుకంటే బిజీగా ఉంటారని చెప్పి నేను సార్ని ఎక్కువ కలవలేకపోతున్నాను. జనసేనలో ఉన్న వాళ్ళంతా మా సోదరీమణులే తప్ప ఇంకొకళ్ళు కాదు. చాలా చక్కగా ఉన్నాం. కులాల కుంపటి లేని రాష్ట్రంలో ఏకైక పట్టణం మచిలీపట్నం నియోజకవర్గం అని చెప్పి తెలియజేస్తున్నాను. కనుక మీకు ఆ 436 కోట్లని కక్కిస్తాం. దాన్ని ఎవడైతే ఏమైతే చేస్తాడో వీళ్ళందరినీ కూడా కటకటాలకు పంపిస్తాం. అండమాన్ జైలు అవసరం లేదండి వీళ్ళకి, రాజమండ్రి ఒక్కటి చాలు. అందుకల్ల దాని మీద మీరేమీ ఆందోళన పడొద్దు. మచిలీపట్న ప్రజలు శాంతి స్వభావాలు, వారు ఎవరిని ఎక్కించాలో ఎవరిని దించాలో అందవేసిన వ్యక్తులు. లేకపోతే దొంగ పట్టాలు ఏంటండి, 6000 పట్టాలు రౌండ్ సీల్ లేకుండా తీసుకెళ్ళిపోయి నైట్ ఇచ్చేయటం ఏంటండి రాజేశ్వరరావు గారు? నేను చదివిన చదువుల్లో బీజేఎంసీ జాయిన్ అవుదామని సీట్ వచ్చినా జాయిన్ అలా భయపడి, ఎందుకంటే జర్నలిస్ట్ అంటే నోరు ఎక్కువగా ఉండి బాగా ఇబ్బందిగా ఉండి ఫోటోకి నెలకే దండేస్తారు. నాకు తెలుసు ఆ సంగతి. అంటే కొన్ని పరిస్థితుల దృష్ట్యా
నేను అది చేయలేదు. అందువల్ల మీరు జర్నలిస్ట్గా చాలా కార్యక్రమాలు చేస్తున్నారు, ముఖ్యంగా మిమ్మల్ని అభినందిస్తున్నాం. కానీ మీకు అమరావతి పెట్టాలని నాకు వచ్చింది, ఎందుకు మీ కోరిక వచ్చింది? అమరావతి అని చెప్పి ఛానల్ మెయింటైన్ చేస్తున్నారు మీరు, ఎప్పటి నుంచి అనుకోండి పేరు అది యూనిక్గా ఉంటుంది. అంతేనా? బాగుంది, చక్కగా ఉంది. ఎవరికి రాని ఆలోచన రాష్ట్రంలో మీకే వచ్చింది. మీకు ధన్యవాదాలు. చెప్పండి, ఇంకేమైనా అడిగే ఉన్నాయా? కుమారి గారు కలవాలి. ఓకే. కుమారి గారు, ఈ 400 కోట్ల పైసలకు ఏదైతే వాహన మిత్రలో జరిగిందని స్కామ్ జరిగిందని చెప్పేసి అంటున్నారో దాని మీద ఆధారాలు చూపించారు కాబట్టి ఫైనల్ గా మీరు ఏం చెప్తారు? ఫైనల్ గా అంటే 10,000 చొప్పున ఇచ్చి ఇలా 400 కోట్లు పైగా మరి ఆ లెక్క ఏంటో తేలలేదు. ఆ లెక్క తేలాలి, దాని మీద విచారించాలనేది నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఓకే.